టెక్నికల్ గా ఒక్క సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో అన్ని సేవలు నిలిచిపోయాయి. బ్యాంకింగ్, టెలికాం, విమానయాన రంగం ఇలా ప్రతి దానిపై ఎఫెక్ట్ పడింది. మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యలతో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఈ సమస్యను ఎలా ఫిక్స్ చేయాలి అనే దానిపై మైక్రోసాఫ్ట్ టీం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్లో సాంకేతిక సమస్య వల్లే ఈ దుస్థితి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. హ్యాకింగ్ కారణమా, టెక్నికల్ సమస్య అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు వాడే 911 కాల్ సెంటర్లు, విమానాశ్రయాలు, పోర్ట్లు సహా అనేక విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఈ సేవలపై కూడా ప్రభావం పడింది. అయితే అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ మరియు అలయన్స్ ఎయిర్లైన్స్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మీడియా, విమాన, బ్యాంకింగ్ తదితర సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ సమస్య. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సహా అనేక దేశాల్లో బ్యాంకింగ్ సేవలకి విఘాతం కలిగింది. ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డిస్కస్ చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో పేమెంట్ సిస్టమ్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. జర్మనీలోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. బెర్లిన్ విమానాశ్రయంలో అన్ని విమాన సేవలు ఇప్పుడు సస్పెండ్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీలపైన ఈ ప్రభావం పడింది. ఢిల్లీలోనూ ఎయిర్పోర్ట్లో సర్వర్లు డౌన్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఒక్క సమస్య చాలా దేశాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ సమస్య గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ స్ట్రైక్ అనే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక అప్డేటు. ఆ అప్డేట్ తర్వాతనే ఈ సమస్య తలెత్తింది. ఆ అప్డేట్లోనే ఒక బగ్ ఉండడం వల్ల ఈ మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ క్రాష్ అయిపోయి బ్లూ స్క్రీన్ ఎర్రర్ అని వస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, సిస్టమ్ క్రాష్ అయినప్పుడు సాధారణంగా ఇలాగ బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ అన్నవి డిస్ప్లే అవుతుంటాయి. ఈ ఎర్రర్ వచ్చిన తర్వాత రీబూట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ బగ్ కారణంగా, క్లౌడ్ స్ట్రైక్ అనే అప్డేట్లో ఉన్న బగ్ కారణంగా సిస్టమ్స్ వాటంతట అవే రిపీటెడ్గా రీస్టార్ట్ అవుతున్నాయి తప్ప ఫంక్షన్ చేయడం లేదు. ఈ కారణంగా మొత్తం సేవల మీద విఘాతం కలిగింది. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఆన్లైన్ క్లౌడ్ సేవల్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి. విమానయాన సేవలు కావచ్చు, బ్యాంకింగ్ సేవలు కావచ్చు, చివరికి మీడియా ప్రసారాలు, ఇలా ఏ రంగం చూసినా సరే క్లౌడ్ సేవలు వినియోగించుకుంటూ ఉన్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ సేవలు వినియోగించుకుంటున్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజే కావచ్చు, అమెరికాలో ఉన్న ఎయిర్లైన్స్, భారత్లో ఉన్న ఎయిర్లైన్స్, ఆస్ట్రేలియాలో అనేక రకాల సిస్టమ్స్, చివరికి అమెరికాలో 911 అనే ఒక ఎమర్జెన్సీ నెంబర్, అంటే ఎవరికి ఏం జరిగినా సరే మనం డయల్ 100 లాగా కంట్రోల్ రూమ్కి ఏ నెంబర్ అయితే ఉంటుందో అలాగే అక్కడ 911 అన్నది మల్టీపర్పస్, పోలీస్, మెడికల్ అన్ని రకాల ఎమర్జెన్సీకి ఉపయోగిస్తూ ఉంటారు. అది కూడా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ని ఉపయోగిస్తున్న కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. యూరోప్లో రైల్వే నెట్వర్క్ మీద కూడా ప్రభావం పడింది. అయితే ఎవరైతే ఈ మైక్రోసాఫ్ట్ మీద డిపెండ్ కాకుండా వ్యవస్థలను నడుపుతున్నారో ఆ దేశాలకు పెద్దగా ప్రభావం పడలేదు. అందులో రష్యా ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. రష్యాలో ఈ విమానయాన సేవలకు, అందులో మరీ ముఖ్యంగా వెబ్ చెక్ ఇన్ సేవల కోసం అస్త్రా అనే ఒక సాఫ్ట్వేర్ని తమంతట తాముగా రూపొందించుకున్నారు. ఆ కారణంగా అక్కడ విమానయాన సేవల మీద ఎటువంటి ప్రభావం పడలేదని ఆ దేశం ప్రకటించింది. చైనాలో కూడా దాదాపు అదే తరహా పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మిగతా ప్రపంచ దేశాలు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, భారత్ సహా అన్ని దేశాల మీద కూడా ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బ్యాంకింగ్, టెలికాం, మీడియా, అలాగే విమానయాన సేవలు ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటన జారీ చేసి ప్రయాణికులందరూ కూడా తమ ఎయిర్లైన్స్తో టచ్లో ఉండండి, ఎందుకంటే ఈ ఎయిర్లైన్స్ వెబ్ చెక్ ఇన్ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ అన్నది కూడా జరగడం లేదు. ఇప్పుడంతా మాన్యువల్గానే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగానే ఎయిర్పోర్ట్కి చేరుకుని, ఎందుకంటే ఒక్కసారిగా ఆన్లైన్ సేవలు నిలిచిపోతే మాన్యువల్గా చేయాలంటే తనిఖీల నుంచి మొదలుపెట్టి అన్నీ కూడా ఎక్కువ సమయం టైం టేకింగ్ అని ఉంటుంది. అమెరికాలోనూ ఇప్పుడు మాన్యువల్గానే సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది రిస్టోర్ అయ్యే వరకు ప్రస్తుతం దీని మీద మైక్రోసాఫ్ట్ సంస్థ దృష్టి పెట్టి దాన్ని రికవర్ చేసి సాధారణ స్థితికి
తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ సేవలు వినియోగించుకుంటున్న వారికి కూడా కొన్ని సలహాలు సూచనలు జారీ చేస్తున్నారు. సిస్టమ్ని రీబూట్ చేయడం, పాత అప్డేట్స్ని తొలగించడం, ఇట్లాంటి కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారు. కానీ వ్యవస్థ అంతా నార్మల్ అవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పటిదాకా ఈ సేవలన్నీ నిలిచిపోకుండా కొన్ని చోట్ల మాన్యువల్గా అందించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఎంతైనా పూర్తిగా ఆన్లైన్ మీద ఆధారపడ్డ ప్రపంచంలో మాన్యువల్గా సేవలు అందించడం అంటే అది ఎక్కువ టైం టేకింగ్, వ్యవస్థ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మైక్రోసాఫ్ట్ దీన్ని రికవర్ చేసే ప్రయత్నాల్లో మునిగి తేలుతోంది. ఇప్పటికీ ఇంకా ఒక సొల్యూషన్ అనేది పూర్తి స్థాయిలో బయటికి రాలేదని చెప్పి తెలుస్తోంది. ఇది హ్యాకింగ్ అనుకోవచ్చా లేదంటే టెక్నికల్ సమస్యగానే భావించవచ్చా? దీనిపై ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొదట్లో ప్రపంచవ్యాప్తంగా ఇదంతా వచ్చేసరికి ఎవరైనా హ్యాక్ చేసి ఉంటారా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కాకపోతే ఇది ఒక క్రౌడ్ స్ట్రైక్ అన్న అప్డేట్, సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఫర్మ్ వాళ్ళు ఈ సెక్యూరిటీ అప్డేట్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. మనం సహజంగానే మొబైల్ ఫోన్లోనైనా సిస్టమ్స్, ల్యాప్టాప్స్ వీటిలోనైనా కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ కొత్తగా ఏర్పడ్డ గ్లోబల్ థ్రెట్స్ నుంచి ఈ అప్డేట్స్ రక్షిస్తాయన్న ఉద్దేశంతో. అయితే ఈ అప్డేట్లోనే ఒక బగ్ ఉండడం కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఆ బగ్ని తొలగించి మళ్ళీ ఈ అప్డేట్ని తీసుకురావాలి. ఇదంతా ఎంత టైం పడుతుంది అన్నది కూడా ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ళు, సైబర్ మోసగాళ్ళు వారు తమ తెలివితేటలను ఉపయోగించి వ్యవస్థల నుంచి తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేకపోలేదు. ఎప్పుడైతే సిస్టమ్స్ కొలాప్స్ అవుతాయో అలాంటప్పుడు సైబర్ నేరగాళ్ళకి మరింత అవకాశం లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ మాన్యువల్గా ఆపరేట్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన వ్యవస్థలకు మాత్రం ఇదంతా రికవరీ అయ్యే వరకు ముప్పు పొంచి ఉందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.